క్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పెద్దిరెడ్డి 40 ఏళ్ల వైరం క్లైమాక్స్ కి ఎప్పటికప్పుడు పై చెయ్యి సాధించేకి పోరాటం. బాబు సీఎం అయిన జిల్లాలో పెద్దిరెడ్డిదే పై చెయ్యి. కుప్పంలో ఓటమికి, అంగలిలో రాళ్ల దాడికి, సిఐడి ప్రయోగం వంటి వాటికి బాబు ప్రతీకారం. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లాగా బాబు పెద్దిరెడ్డి రాజకీయ పోరాటం నేడు పార్ట్ 2 స్టార్ట్ అయిందంటున్న రాజకీయ మేధావులు, విశ్లేషకులు. మదనపల్లెలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతుంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బందిపై అనుమానాలు. 7 మందిని విచారిస్తున్నాం. మంటల్లో దగ్ధమైన ఫైళ్లను రికవరీ చేస్తాం. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత దోషులను పట్టుకుంటాం. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనంలో కావాలని మాపై బురద జల్లుతున్నారు. మా ఇమేజ్ దెబ్బతీయాలనే కుట్ర. మా ఆస్తుల వివరాలు పక్కాగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. మీడియా వాళ్ళు మా వివరణ కూడా తీసుకోవాలి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజాలు ప్రభుత్వం బయట పెట్టాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన గౌతమ్ తేజ్ టీడీపీకి చెందినవారే. మాపై పత్రికలు, కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తెలుసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. వివరణ అడిగితే నేను అన్ని అంశాలు చెప్తాను. ఇది ఇలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. మా ఆస్తుల వివరాలు అఫిడవిట్లో ఉన్నాయి. చట్టబద్ధంగా ఆదాయ పన్ను కడుతూ వ్యాపారం చేస్తున్నాము. ఎవరి దగ్గర ₹1 ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. రికార్డ్స్ తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది మా ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రలు. సాక్ష్యాధారాలు చూపమంటే తోక ముడిచారు. ఆరోపణలు నిరూపించుకుంటే క్షమాపణ చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని మిథున్ రెడ్డి ఒకంత హెచ్చరించారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారు. వందల సంఖ్యలో భూ బాధితుల కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మదనపల్లె, పొంగనూరు, తమ్మళ్లపల్లె, పీలేరు 4 నియోజకవర్గాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు భయపడి తమ బాధను ఇంతకాలం బయటకొచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లె డివిజన్లోని 11 మండలాల తహసీల్దార్లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవిరెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. రీసర్వేలో పలువురి భూములు తమ అనుకూలమైన వారి పేరిట వైసీపీ నాయకులు మార్పులు చేయించినట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్ రికార్డులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులు సమర్పించగా రాగనిపల్లి భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను తప్పుదోవ పట్టించేందుకు ఒరిజినల్ రికార్డులు కాల్చివేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర కోణం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు డీజీపీ తిరుమలరావు కూడా 3 గంటల పాటు నిశితంగా పరిశీలించారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్ గా అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని, కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కొన్ని ఛానల్స్ లో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా మమ్మల్ని ఉద్దేశించి రకరకాల వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నా అఫిడవిట్లో కానీ, లేకపోతే మా తల్లిదండ్రుల అఫిడవిట్లో కానీ, లేకపోతే మా భార్య అఫిడవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా, ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే. ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీడియాలో కూడా చూడడం జరిగింది. అనురాగ్ అని చెప్పి ఒక అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా, అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము తెలుగుదేశం నాయకులు,
మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పిల్లోని అనవసరంగా పట్టుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నిజాలు బయట రావాల్సి ఉంది. నేను ఇంకొకటి కూడా మీడియా మిత్రులు కానీ అందరిని కూడా నేను మనవి చేసేసామంటే, ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు. ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకొని, ఇదో ఈ విధంగా ఆరోపణ ఉందంటే మా వివరణ కూడా మేము చెప్తాము. దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు, వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము. ప్రతి ఒక్క ఏది చేసినా కూడా ఈరోజు దాదాపు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి ఏది అడిగినా కూడా మేము వివరణ ఇస్తాం. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు తప్పు ఉంటే అవన్నీ కూడా నిలదీయండి. లేకపోతే మీరు ఏ పేపర్లో వేసినా కానీ టీవీలో వేసినా కానీ అన్నీ కూడా సమంజసమే అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరోపణ చేసే నాయకులందరూ కూడా ఫ్యాక్ట్స్ ఊరికే నోటికి వచ్చినట్లు ఇన్ని 100 ఎకరాలను 1000 ఎకరాలను ఏదంటే అది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్యాధారాలతో కూడా మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గత 10 ఎలక్షన్లు దాదాపు 10 ఎలక్షన్లు మా తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నేను కూడా ఇది 3వ ఎలక్షన్ నేను ఎంపీగా రావడం జరిగింది. ఏ ఒక్కరు ఈ 10 ఎలక్షన్లు అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ₹1 మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చినామనో లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ₹1 తీసుకున్నారని చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైకి గంభీరంగా రౌద్రంగా మాట్లాడినప్పటికీ చట్టాన్ని అతిక్రమించి సీరియస్ గా తీసుకొని ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకోరు. ఆయన రాజకీయ జీవితంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మొదటిసారి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. మరోవైపు దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న పెద్దిరెడ్డి గత 5 ఏళ్లలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఇదంతా బాబు పెద్దిరెడ్డి రాజకీయం పార్ట్ 1 అయితే ఇప్పుడు పార్ట్ 2 మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలోని మెతక వైఖరికి చంద్రబాబు నిజంగానే తిలోదకాలిచ్చారా, రాజకీయంగా పటిష్టమైన చర్యలకు ఉపక్రమించారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. అపార అనుభవానికి తోడు పవర్ స్టార్ కూడా తోడవటంతో ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఖచ్చితమైన నిర్ణయాలకు సాగిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో సిఐడి ఆస్త్రం ముందు పెట్టుకొని తనను జైలుకు పంపించిన వారికి అదే సిఐడితో బుద్ధి చెప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలిసిందే. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్ దహనం కేసు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ సాగుతూ ఉండడంతో బాబు మరింత సీరియస్ అయ్యారంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత 40 ఏళ్లుగా విజయం దక్కించుకుంటున్న నియోజకవర్గం ఇది. 35 ఏళ్లుగా ఎలాంటి వివాదానికి గురికాలేదు. నిశ్శబ్దంగా రాజకీయాలు సాగిపోయాయి. కానీ 2019 తర్వాత గడిచిన 5 ఏళ్లు మాత్రం కుప్పం కేంద్రంగా జరగని రాజకీయం అంటూ లేదు. అప్పటి వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంది. అంతేకాదు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం కూడా చేశారు. అయితే తాజా ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు. అది వేరే సంగతి. ఇక వైసీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పం ప్రజలు బాబుకే జై కొట్టారు. ఇది మరో సంగతి. అయితే కుప్పం కథ అక్కడితో అయిపోయిందని అందరూ భావించారు. ఎందుకంటే వైసీపీ చేసిన శపథం పోయింది, చంద్రబాబు గెలిచేశారు. పైగా వైసీపీకి నామరూపాలు లేని విధంగా ప్రజలు బుట్టదాఖలు వేశారు. కాబట్టి ఈ కథ అక్కడితో అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అసలు కుప్పం కథలో సెకండ్ పార్ట్ ఇప్పుడే మొదలైందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించే బాధ్యతలను అప్పటి ముఖ్యమంత్రి జగన్ పార్టీ సీనియర్ నాయకుడు చంద్రబాబుకు బుద్ధ విరోధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారనే విషయం తెలిసిందే. దీంతో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగనూరు కంటే కూడా కుప్పంలోనే ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబును ఓడించేందుకు కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డిని ఇప్పుడు అదే బాబు టార్గెట్ చేస్తున్నారనేది టీడీపీ మాట. పొంగనూరు పరిధిలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకోవడం, అక్కడి భూముల పత్రాలు తగలబడడాన్ని అత్యంత సీరియస్ గా విచారణకు ఆదేశించడం, నేరుగా డీజీపీని సిఐడి చీఫ్ ను కూడా పంపించడం వంటి పరిణామాలను తమ్ముళ్లు బేరీజు వేస్తున్నారు. కుప్పం కథ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిందని, పెద్దిరెడ్డి భాగోతాలను వెలికి తీయడం ఖాయమని, ఆయనకు చెక్ పెట్టడమే కుప్పం కథలో క్లైమాక్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం చిత్తూరు టీడీపీ నాయకులు ఈ విషయంపైన ఎక్కువగా చర్చించుకోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. జీవో 217 రద్దుతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం. సొసైటీలకు దక్కనున్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారుల జేఏసీ. మత్స్యకారులకు ఎంతో నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తామని అసెంబ్లీలో కేబినెట్లో మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు జిల్లా మత్స్యకారుల జేఏసీ కన్వీనర్ మడితం రమణ, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి కృష్ణమూర్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ, కృష్ణమూర్తిలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల పాలిట ఉరితాడుగా ఉన్న జీవో 217ను తీసుకొచ్చి మత్స్యకారుల సొసైటీలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కూటమి ప్రభుత్వం రాగానే జీవో 217 రద్దు చేస్తామని మాట ఇచ్చి నిలుపుకున్నారన్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా జీవిస్తాయన్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు మురళీమోహన్, గంగరాజు, శ్రీనివాసులు, హరినాథ్, వెంకటేష్, వీరాంజనేయులు, మల్లికార్జున, హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మిరెడ్డి కృష్ణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ బెస్త మత్స్యకారుల సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మాకు గంగమ్మ మా కులదైవము, చేపలు మా జీవనాధారాలు. చేపల వేటపైన జీవనం చేసే మాకంతా ప్రభుత్వాలు 70 సంవత్సరాల నుండి ఎలాంటి సంక్షేమాలు శాశ్వతంగా కల్పించకుండా మాకందరికీ తీవ్రమైన అన్యాయం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకాలు అమలు చేసినా కూడా గత ప్రభుత్వము మాకు ఆదరణ పథకాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా కార్పొరేషన్ల పేరుతో మమ్మల్ని తీవ్రంగా నష్టపరిచినారు. కార్పొరేషన్లకు డైరెక్టర్ను, చైర్మన్లు పెట్టారే కానీ వాటి నుండి ప్రజలకు ఏమో కానీ మా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాంసప్రియులకు జలపుష్పాలైనటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, సూక్ష్మమైన మా వృత్తిని ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా దీనంగా చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మాత్రమే మత్స్యకారులకు అండదండలుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొల్లేరు సరస్సులో మా జీవితాలంతా కలిసి కొల్లేటి గోదావరిలో కలిపేశారు. అది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కొల్లేటి సరస్సు పైన ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశం ఒక ద్వీపకల్పము. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 983 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది. తమ భూమిని ఆక్రమించుకొని తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితురాలు శాంతిప్రియ అనే వ్యక్తి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని బి కొత్తకోట మండలం కోటఊరు పంచాయతీ కాంట్లమడుగు క్రాస్ కు చెందిన శాంతిప్రియ, ఆమె భర్త వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. కోటఊరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్ల భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందన్నారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే పక్కన ఉండటంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇదే సర్వే నెంబర్లో సహా భాగస్థులైన టి నారాయణ, టి వెంకటేష్, టి కృష్ణమూర్తి, టి హరికృష్ణ, టి నాగరాజు, టి సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకుని తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నా పేరు శాంతిప్రియ, నా భర్త పేరు వెంకటేశ్వర ప్రసాద్, మాది కాండ్లమడుగు క్రాస్. మా ప్రత్యర్థులైనటువంటి నారాయణ, టి వెంకటేష్, టి కృష్ణమూర్తి, టి హరికృష్ణ, టి నాగరాజు, టి సుధాకర్, ఇంకా మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. దాని విషయమై నేను గతంలో కూడా చాలాసార్లు పోలీసు వారు కూడా అర్జీలు పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కూడా 1 నెల నుంచి దగ్గర స్టేషన్ చుట్టూనే మాకు ప్రాణహాని ఉందని తిరుగుతున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మళ్ళీ మా ప్రత్యర్థులైన నారాయణ, నా కృష్ణమూర్తి, నాగరాజు, వెంకటేష్ను మేమే కబ్జాదారుల భూములు అని చెప్పి ఎక్కడ చూసినా దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని కబ్జాదారుల కింద అంతా ఎక్కడ చెప్తున్నారు ఎక్కడ చూసినా. కానీ వాస్తవంగా వాళ్ళు కబ్జాదారులు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది మా భూమికి. అయినా కూడా వాళ్ళు కబ్జా చేసి మమ్మల్ని కబ్జాదారులాగా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు. ఇది జరిగినా పర్వాలేదు కానీ మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. దానికి మాత్రం ఎటువంటి న్యాయం మాకు జరగడం లేదు. అన్నమయ్య జిల్లా
జిల్లా మదనపల్లి పట్టణంలోని విజయభారతి పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా కార్గిల్లో విజయం సాధించిన భారత సైనికులకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు బండి ఆనంద్, గుడ్ విల్ కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు అజయ్లతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కార్గిల్ పోరులో అసువులు బాసిన సైనికులకు నివాళులర్పించారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి చెప్పాల్సిన పని లేదు. అటు వైసీపీ పార్టీని కానీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా ఏమన్నా అన్నారంటే చాలు మీడియాలో తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ అందరి దృష్టిని రోజా ఆకర్షించేవారు. మరి పార్టీ ఓటమి తర్వాత ఆమె ఏమైనట్టు అన్న ప్రశ్న అందరి మదిలో మెదలాడుతుంది. మినిస్టర్ అయ్యాక ప్రజలలో నిత్యం ఉన్నప్పటికీ పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాగానే హడావిడి చేసింది. 2024 ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ చాలా మంది వైసీపీ నేతలే ఈమెకు అగెనిస్ట్ గా తన నియోజకవర్గంలోనే ప్రచారం చేశారు. దీంతో రోజా దారుణంగా ఓడిపోయారు. గతంలో ప్రతిపక్ష పార్టీలపైన రెచ్చిపోయి మాట్లాడిన రోజా ఇప్పుడు సైలెంట్ గా అవ్వడంతో పాటు అసలు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం తిరుపతిలో కనిపించిన రోజా మరి ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని చిన్నవాటికి పెద్దవాటిపై స్పందించిన రోజా ఇప్పుడు ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు అంటూ పలువురు కార్యకర్తలు కూడా వాపోతున్నారు. అయితే నగరి ప్రజలు కూడా ఆమె తిరస్కరించడం, వైసీపీ పార్టీ కూడా ఓడిపోవడంతోనే ఈమె సైలెంట్ కి గల కారణాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీ మారుతుంది రోజా అనే విధంగా వార్తలు వినిపించినప్పటికీ ఆమె వాటిపైన కౌంటర్ కూడా వేయడం జరిగింది. తాను ఎప్పటికీ కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని తెలియజేసింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్గా ఉంటూ కొన్ని వాటిపైన స్పందిస్తూ ఉంటుంది రోజా. మరి 2029 ఎన్నికలకు రోజా సిద్ధమవుతుందా, లేకపోతే మళ్ళీ బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాలకు జడ్జిగా వస్తుందా అనే విషయం తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల సంబరాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి బ్యాంక్ ఇదే. మొత్తం 92 కోట్ల రూపాయలు చేరిన డిపాజిట్లు. ఏటీఎం ద్వారా ప్రజలకు ఎంతో సౌకర్యం. కరోనా సమయంలో సైతం బ్యాంక్ రుణాలు. బ్యాంక్ పాలక వర్గం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి వినతి. రాష్ట్రంలోనే తొలిసారిగా సిటిఎస్ అమలు. బ్యాంక్ ఏ క్లాస్ సభ్యులు మొత్తం 3441 మంది. విలేకరుల సమావేశంలో సహకార శాఖ అధికారి జిఏ రవిచంద్రన్, సిఇఓ పివి ప్రసాద్ ల వెల్లడించారు. కబ్జాదారుడే ఫిర్యాదుదారుడైతే శ్మశానంపై కన్నేసిన పెద్దలు అంటూ దళిత సంఘం నాయకులు శ్రీనివాసులు, రెడ్డి బాలాజీలు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు ఇక్కడే మకాం వేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గత 4 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే కబ్జాదారులకు అవకాశం లభించింది. శ్మశానాలు సైతం కబ్జా చేయాలని అర్జీలు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చే సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సిటిఎం పంచాయతీ కొత్తవారిపల్లె సమీపంలో సర్వే నెంబర్ 810లో 99 సెంట్ల పోరంబోకు స్థలం కోసం కబ్జాదారులే అర్జీదారులయ్యారని వారు విమర్శించారు. మదనపల్లిలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బందిపై అనుమానాలు. 7 మందిని విచారిస్తున్నాం. మంటల్లో దగ్నమైన ఫైళ్లను రికవరీ చేస్తాం. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత దోషులను పట్టుకుంటాం. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతుందని రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్పష్టం చేశారు. గురువారం భూ బాధితుల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు స్వీకరించిన సిసోడియా శుక్రవారం మరికొంతమంది బాధితుల వద్ద అర్జీలు స్వీకరించి విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లె దసరా దహనం కేసులో కొంతమంది కార్యాలయ సిబ్బందిపై అనుమానం ఉందన్నారు. వీరిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని, అందులో భాగంగా కొంతమందిపై సస్పెన్షన్ వేటు పడుతోందని, మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. భూ కుంభకోణాల్లో ఎక్కువగా ప్రమేయం ఉన్న రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమకు 400 అర్జీలు వచ్చాయని, వాటిలో ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యాలయ దహనం కేసు దర్యాప్తు విషయం మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదిక అనంతరం కెమికల్ ఉపయోగించడం వల్ల అంత మంటలు వచ్చాయా, మరే రకమైన ద్రవ పదార్థాలు వాడారా అన్న నిజానిజాలు తెలుస్తాయని, ఆ తర్వాతనే దోషులను అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటికే 7 మంది అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారిస్తున్నామన్నారు. 4 పోలీస్ బృందాలు అదే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు దౌర్జన్యంగా లాక్కున్నారు ఏమన్నా ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి
ఫ్రీ హోల్డ్ అయిపోయింది. దాంట్లో 4,500 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన వాటి మీద అయితే కానీ జబర్దస్తిగా ఆక్యుపై చేసిన కేసులు చాలా వచ్చాయి. ఈ పట్టాలు, హౌస్ సైట్లు అన్నిటి మీద ఎంక్వైరీ చేసి సార్ బాధితులకు ఎప్పటిలోగా న్యాయం జరుగుతుంది? అంటే ఇప్పుడు అన్ని కొన్ని కోర్టులు ఉంటాయంటే మరి కోర్టులో టైం పడుతుంది. ఇమీడియట్ గా జస్ట్ దౌర్జన్యం వేసేవాడికి అయితే సార్ గారు 145 కదా, సెక్షన్ 145 ఆర్డర్ ఇస్తారు. ఉన్నవాడు ఎవరైతే పేరు మీద పోయింది వాళ్ళకి అయితే కావాలంటే పోలీసు హెల్ప్ తీస్తారు. నేను వచ్చిన అర్జీల్లో ఎక్కువ ఎలాంటి కేసులు ఉన్నాయి సార్? ఎక్కువ దౌర్జన్యంలో ఏది అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాకే చెప్పగలుగుతాం. అంటే ఎఫ్ఎస్ఎల్ రాంది కష్టం. ఏ కెమికల్ వాడారు, ఏ కెమికల్ వల్ల ఇంత అగ్గిమంటలు వచ్చినాయి, ఉత్తి కాగితాలు కాల్స్తే అంత అగ్గిమంటలు రావు కదా, అవి చూస్తాం. ఇప్పుడు చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు సార్, రికార్డులు కష్టమైపోయాయి. ఇప్పుడు రికార్డులకు సంబంధించి ఫైల్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి ఏదో రికార్డ్ అయిపోయి ఫైనల్ అయిపోయి రికార్డ్ రూమ్ లో పోయి రికార్డ్ కావాలి. కరెన్సీలో ఉన్న ఫైల్ దానికి ఒక కాపీ తహసీల్దార్ దగ్గర ఉంటుంది, ఒక కాపీ రిపోర్ట్ కాపీ కలెక్టర్ దగ్గర ఉంటుంది. కాబట్టి అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం. నాకు విజయవాడ వెళ్ళాలి. ఎన్ని ఫైల్స్ వచ్చాయి సార్ మొత్తం ఎన్ని ఫైల్స్ వచ్చాయి? 2,400 ఫైల్స్ దగ్ధమైనా రైతుల నుంచి ఎన్ని ఫిర్యాదులు? 400 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఒక 15 దాకా వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పెద్దిరెడ్డి 40 ఏళ్ల వైరం క్లైమాక్స్ కి, ఎప్పటికప్పుడు పై చెయ్యి సాధించేకి పోరాటం. బాబు సీఎం అయిన జిల్లాలో పెద్దిరెడ్డిదే పై చెయ్యి. కుప్పంలో ఓటమికి, అంగలిలో రాళ్ల దాడికి, సిఐడి ప్రయోగం వంటి వాటికి బాబు ప్రతీకారం. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 లాగా బాబు పెద్దిరెడ్డి రాజకీయ పోరాటం నేడు పార్ట్ 2 స్టార్ట్ అయిందంటున్న రాజకీయ మేధావులు, విశ్లేషకులు. మదనపల్లెలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతుంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బందిపై అనుమానాలు. 7 మందిని విచారిస్తున్నాం. మంటల్లో దగ్ధమైన ఫైళ్లను రికవరీ చేస్తాం. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత దోషులను పట్టుకుంటాం. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనంలో కావాలని మాపై బురద జల్లుతున్నారు. మా ఇమేజ్ దెబ్బతీయాలనే కుట్ర. మా ఆస్తుల వివరాలు పక్కాగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. మీడియా వాళ్ళు మా వివరణ కూడా తీసుకోవాలి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం. క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.